పరిస్థితి ఉందా? భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది, తెలంగాణలో ఏం జరుగుతోంది? ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళ్తోంది. ఆల్రెడీ ఢిల్లీకి చేరుకుంది. సో ఇప్పటికే రామచంద్రరావు గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనిపైన ఢిల్లీకి వెళ్ళారు. జేపీ నడ్డాను కూడా కలిశారు. సో ఇట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఏం జరగబోతోంది అన్నది చర్చ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. బస్ శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. అంటే కొన్ని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు సో ఆ పార్టీ వాసనలు ఇంకా ఈటల్లో ఉన్నాయి అన్న ప్రచారం ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ పిలిచిందో, ఆ పిలిచిన తర్వాత కూడా బండి సంజయ్ బహిరంగంగానే కామెంట్ చేశారు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి, మోడీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండాలని చెప్పేసి. సో పార్టీని వంట పట్టించుకోవట్లేదా? బీజేపీలో ఎమరడం కానీ పార్టీ సిద్ధాంతాలను కానీ వంట పట్టించుకోవడంలో ఈటలు ఏమైనా విఫలమవుతున్నారా? ఈ పంచాయతీని ఎట్లా చూడాలి? ఢిల్లీ ఎట్లాంటి సొల్యూషన్ ఇస్తుంది అనుకోవాలా? ఈ అంశం పైన మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ఈ సహచార మిత్రులందరూ కూడా నమస్తే. ఈ భారతీయ జనతా పార్టీలో ఈ జరుగుతున్నటువంటి ఈ క్రమం ఏదైతే ఉందో, ఇది మొట్టమొదట ఈ రాష్ట్ర అధ్యక్ష నియామకం, అది ఎన్నిక అన్నారు కానీ అది నియామకం. రాష్ట్ర అధ్యక్ష నియామకంలో బీసీలకి ప్రాధాన్యత ఉంది, బీసీలను తీసుకొస్తాం, ఖచ్చితంగా ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేస్తాము అనేటువంటి చర్చకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఆ చర్చలో భాగంగా బీసీలలో అగ్రభాగాన ఉన్న వ్యక్తులు సంజయ్ గారు, అరవింద్ గారు, ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు. అయితే అరవింద్ గారిని అయితే అంత అధ్యక్ష పదవికి చేసే పరిస్థితిలో లేదు. సంజయ్ గారు ఆల్రెడీగా జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారిని చేస్తారు అనేటువంటి వార్తలు ఎక్కువగా వినిపించినటువంటి సందర్భంలో అనూహ్యంగా, అంటే పార్టీ అంతర్గతంగా చర్చించిందా లేకపోతే పార్టీలో జరిగిన పరిణామాలు అయితే అనూహ్యంగా, అంటే కారణాలు మనం అనుకునే కారణాలు ఏంటంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వారిచ్చిన వారు బీజేపీ అంతా ఒక దారిలో వెళ్తే మన రాజేంద్ర గారు ఒక విధంగా మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ ముందు పార్టీ అంతా కూడా దాంట్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మన కేబినెట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగిందనో లేకపోతే అసలు కేబినెట్ తీర్మానాలే జరగలేదనో మాట్లాడిన సందర్భంలో రాజేందర్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే, కేబినెట్ నిర్ణయాల తర్వాతనే ఇక్కడ చర్యలు చేపట్టినరు, కాళేశ్వరం పట్ల వారు ఇది గొప్ప ప్రాజెక్టు లేకపోతే ప్రపంచం మెచ్చిన ప్రాజెక్టు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో వారు డిఫర్ చేసినరా అనేటువంటిది ఒక విషయం అయితే మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, వారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే అందరూ వాళ్ళ యొక్క ఉద్దేశము లేకపోతే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో దాని నుంచి వారు రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందలేకపోవడానికి కూడా కారణాలు ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సంజయ్ గారు ఒక వ్యాఖ్య చేసింది, అక్కడ గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇన్ఛార్జి రాకుండా, ఆ గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి హుజూరాబాద్ లో ఈటల రాజేంద్ర గారు అనుచరుడుగా, దాంతో పాటు పార్టీ నేను పోటీ చేసినప్పుడు హుజూరాబాద్ లోనే నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి, ఈ తక్కువ ఓట్లు రావడానికి ఒక వర్గం పనిచేసింది, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అట్లా పార్టీ కోసం పనిచేయని వ్యక్తులకు పదవులు ఇస్తామా అని చెప్పి వారు మాట్లాడిండ్రు. అయితే దానికి మాట్లాడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకే పదవులు వస్తాయి, నాకైతే వర్గం లేదు, వర్గాలు ఉంటాయని కూడా నాకు తెలియదు అని మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తర్వాత, అంటే ఆ మాటతో పాటు మీరు అన్నట్టు అది ఈటలను ఉద్దేశించి హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే బీజేపీలో వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు ఉన్నాయి, కొందరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత పలుకుబడి కోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, సో అందుకే విభేదాలు వస్తున్నాయి అంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ ఇండైరెక్ట్ అది కూడా ఈటలను ఉద్దేశించి. సో రెండు వైపులా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో స్ట్రాంగ్ అవ్వడం ఈజీయా, ఈ ఇంత పెద్ద నాయకులు కొట్లాడుకోవడం? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీని వీళ్ళు కొట్టాడుకున్నది ఓన్లీ కరీంనగర్ వరకే. కరీంనగర్ పైన పట్టు సాధించడం కోసం మరి కరీంనగర్ జిల్లాలో
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆధిపత్య పోరు కోసం. ఆ రాజేంద్ర గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారు, నేను 20 సంవత్సరాలు రాజకీయం చేసిన, 2 సార్లు జిల్లా అధ్యక్షునిగా చేసిన, ఫ్లోర్ లీడర్ గా చేసిన, రాష్ట్ర నాయకుడిగా అడుగు పెట్టని గ్రామం ఉందా అని మాట్లాడింది. ఇది ఏ గ్రామం వరకు? వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంది కూడా కరీంనగర్ వరకు. కరీంనగర్ లో ఆధిపత్య పోరు రాష్ట్రం మొత్తం పైన ప్రభావం ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం. అయితే బీజేపీ అనేటువంటిది మనము ఎవరు అవునన్నా కాదన్నా ఒక మాట ఒప్పుకొని తీరాలి, ఏంటంటే వ్యక్తి సెంట్రిక్ గా పాలిటిక్స్ జరగవు బీజేపీలో. వ్యక్తులు శాశ్వతం. జేపీ నడ్డా గారు లాంటి వచ్చి జాతీయ పార్టీని నడిపిస్తున్నటువంటి సందర్భంలో వ్యక్తి సెంట్రిక్ గా పాలిటిక్స్ జరగవు. 400 ఎగబాకి 250 దగ్గర ఆగిపోయిన తరుణంలో వ్యక్తి సెంట్రిక్ జరగవు. అది సైద్ధాంతిక పరంగా జరగాలని దాని వెనకాల ఉన్నటువంటి అనేక హిందుత్వ సంస్థలన్నీ ఆ విధంగానే పనిచేస్తుంటాయి. ఈ రోజు రామచంద్రరావు గారు అయినటువంటి పరిస్థితి కూడా అదే. అయితే ఇంకొకటి, అయితే భారతీయ జనతా పార్టీ తాత్కాలికంగా ఏకంగా పార్టీ మొత్తమే ఎంపీ సీట్లలో గెలిచేసరికి ఎంపీ ఎన్నికలలో జరిగిన ఫలితాలకు రాష్ట్రంలో బలం పుంజుకున్నాం అనేటువంటి ఏదైతే భావనకి సంబంధం లేదని నేను అంటా. రాబోయే ఎన్నికలలో గడిచిన పంచాయతీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇస్తా అంటే కూడా తీసుకోని పరిస్థితులలో ఉండే. ఈ రోజు ఒక్కసారిగా అంత స్థాయిలో ఊపు పంచాయతీ ఎన్నికలలో రాకపోవచ్చు. పంచాయతీ ఎన్నికలలో ట్రయాంగిల్ 3 వర్గాల మధ్య బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన పోరు ఉన్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ గానే ఉంటదని నేను అనుకుంటున్నాను. రైట్. రామచంద్ర గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్ అందరికి. నమస్కారం. రామచంద్ర గారు, ఎట్లా చూస్తున్నారు? సో ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటికి ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ యుద్ధమే చేసుకుంటున్నాయి ఎన్నికల క్షేత్రంలో. సో భారతీయ జనతా